పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని తీర ప్రాంత ప్రజలు కష్టాలు తీరనున్నాయి. అలల ఉధృతికి అడ్డుకట్టు వేసేందుకు రక్షణ గోడ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. నరసాపురం మండల పరిధిలో తీర ప్రాంత వాసుల గుండె కోతకు కారణమవుతున్న అలల ఉధృతికి జియో ట్యూబ్ టెక్నాలజీతో అడ్డుకట్టు వేస్తున్నారు. 2004లో సునామీ తర్వాత సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో తరచూ తీరం కోతకు గురవుతోంది. చిన్నలంక, పాతబియ్యపుతిప్ప గ్రామాలు దాదాపుగా సముద్రంలో కలిసిపోగా పిఎం లంక, కేపీ పాలెం సౌత్లోనూ తీరం రోజురోజుకు తగ్గిపోతోంది. బంగాళాఖాతంలో తుఫానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరం వెంబడి కోట్ల విలువైన సర్వి, కొబ్బరి తోటలు సముద్రం పాలవుతున్నాయి. 3 ఏళ్ల కిందట పిఎం లంకకు సముద్రం 3 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇప్పుడు ఆ దూరం కిలోమీటర్కు తగ్గింది. జిల్లాలో 19 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండగా ఇక్కడ కోత సమస్య ఎక్కువగా ఉంది. దీంతో పైలట్ ప్రాజెక్టుగా కిలోమీటర్ మేర నిర్మాణం చేపట్టారు. మొగల్తూరు మండలంలోని పెద్దమైన వానిలంక, చిన్నమైన వానిలంక, ఇతర లంక గ్రామాలు సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. అలలు ఉధృతంగా ఎగిసిపడిన ప్రతిసారి కొబ్బరి తోటలు, వ్యవసాయ భూములు కొట్టుకుపోవడం, మత్స్యకారుల ఇళ్లు ధ్వంసం, తాగునీటి వనరులు కలుషితమై పెద్ద మొత్తంలో నష్టాన్ని మిగిల్చింది. అయితే రక్షణ గోడతో కొబ్బరి తోటలు, వరి భూములు కోతకు అడ్డుకట్ట పడింది. భరోసా లభించడంతో మత్స్యకారుల కుటుంబాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి. భద్రత లేక వలసపోయిన కుటుంబాలు రక్షణ గోడ నిర్మాణంతో మళ్లీ వెనక్కి వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. ఇప్పటి వరకు భయంతో బతికిన తమకు కేంద్ర మంత్రి నిర్మలమ్మ చొరవతోనే రక్షణ లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే అండి. పెద్దమైన వాళ్ళంక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి కుటుంబం గత దశాబ్దాలుగా దత్తత తీసుకున్న గ్రామం అండి. ఇక్కడ ఉన్న మత్స్యకారులందరికీ కూడా వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న మత్స్యకారులకి ఏ కష్టం వచ్చినా సరే నిర్మలా సీతారామన్ గారి కుటుంబం ఆదుకుంటూ అన్నది 20-30 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. ఈ గ్రామానికి మేడం చాలా సార్లు వచ్చారు. ఆర్థిక శాఖ మంత్రి అయినప్పుడు వచ్చారు, అవ్వక ముందు కూడా వచ్చారు. ఇప్పుడు దత్తత గ్రామం అయిన తర్వాత ఈ గ్రామంలోకి ముందు రావాలంటే మోకాలెత్తు నీరు నిలబడిపోయేదండి. వర్షాలు వచ్చినా ఏ వచ్చినా గానీ. ఈ రోజున గ్రామంలో అన్ని మూలలకి కూడా సీసీ రోడ్లు పడ్డాయి. గ్రామంలో అందరికీ కూడా లైవ్లీవుడ్ జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రత్యేకంగా మహిళలు అయితే మేడం యొక్క సపోర్ట్ తో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఉపాధిని వాళ్ళు గుర్తించుకుని వాళ్ళు బతకగలుగుతున్నారు. గ్రామానికి సముద్ర కోత ఉండటం వల్ల గ్రామంలో చాలా వరకు కొన్ని భూములు, రిజిస్టర్ భూములు కానీ, లంక భూములు కానీ చాలా కొట్టుకుపోవడం జరిగింది. అది గుర్తించిన మేడం గారు ఇక్కడ హై టెక్నికల్ టీం ఐఐటి మద్రాస్ వారితో టెక్నికల్ గా ఇక్కడ అన్ని రకాలైన టెక్నికల్ టీంలని తీసుకొచ్చి కోత గురి కాకుండా ప్రొటెక్షన్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ ప్రొటెక్షన్ వాల్ గాని మేడం చేతుల మీదుగా అయితే ఈ గ్రామంలో 1 సెంటు భూమి కూడా సముద్రంలో కానీ పోవటానికి కానీ పోవటం అంటూ జరగదు. ఇది మేడం గారి హై టెక్నాలజీతో ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలని, అన్ని రకాలుగా కూడా గ్రామాన్ని ముందుకి తీసుకెళ్లాలని ప్రతి సిటిజన్, ఇక్కడ ఉన్న ప్రతి వాటర్ గాని, సిటిజన్ గాని అందరికీ కూడా లైవ్లీవుడ్ ఇవ్వాలని, టెక్నికల్ గా డెవలప్ చేయాలని ఆవిడకి ఎంతో మనసులో ఉంది. ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దాంతోపాటు కలెక్టర్ గారు కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండటం, ఏ కష్టం వచ్చినా కలెక్టర్ గారు సాయం చేయటం అన్నది ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానండి. సముద్రపు కోతను నివారించేందుకు 2022లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. డెలాయిట్ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా 13.50 కోట్లు మంజూరు చేసింది. కోత నివారణకు గతంలోనే జియోట్యూబ్ టెక్నాలజీని వినియోగించారు. నీటి ప్రవాహ వేగం, అలల తీవ్రత, నేల స్వభావం అంచనా వేసి రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. జియో టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసిన ట్యూబ్లను ఇసుకతో నింపి గోడలను అమర్చుతారు. దీనికి ఇరువైపులా గ్రానైట్ రాళ్లు నింపి ఉంచుతారు. పెద్దమైన వాని లంకలో 1500 జనాభా ఉండగా వారిలో 90% మత్స్యకార కుటుంబాలే. 10 ఏళ్ల కిందట వరకు ఈ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామ ముఖ చిత్రం మారిపోయింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel